ఇది జగన్నాథుని అవతార కథ. ఆ శిల్పి ఒక కండిషన్ పెట్టాడు. రాజు తలుపులు తెరిచాడు. ఇదే నా సంకల్పం. జై జగన్నాథ్! జగన్నాథ స్వామి అవతార కథ. పూర్వం కింగ్ ఇంద్రద్యుమ్న అనే మహాభక్తుడు విష్ణుమూర్తిని ప్రత్యక్షంగా దర్శించాలని సంకల్పించాడు. ఒకరోజు నీలమాధవుడు అనే విష్ణు స్వరూపం అడవిలో రహస్యంగా పూజలు అందుకుంటున్నాడని తెలిసింది. రాజు తన సేవకుడిని వెతకమని పంపించాడు. అనేక కష్టాల తర్వాత విద్యాపతి నీలమాధవుడిని దర్శించాడు. కాని రాజు అక్కడికి చేరుకునేలోపు నీలమాధవుడు అదృశ్యమయ్యాడు. రాజు తీవ్ర దుఃఖంలో ఉండగా భగవంతుడు స్వప్నంలో దర్శనమిచ్చి ఇలా అన్నాడు: సముద్ర తీరానికి ఒక దివ్యమైన దారు, పవిత్రమైన చెక్క దుంగ వస్తుంది. దానితో నా విగ్రహాన్ని తయారు చేయించు. కొన్ని రోజుల తరువాత సముద్రం నుంచి దివ్యమైన వేప చెక్క దుంగ వచ్చింది. ఆ సమయంలో విశ్వకర్మ వృద్ధ శిల్పి రూపంలో వచ్చి 21 రోజుల పాటు తలుపులు తీయకుండా ఉంటే విగ్రహాలను చెక్కుతాను అని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత లోపల నుంచి శబ్దం వినిపించకపోవడంతో రాణి ఆందోళన చెందింది. రాముడు అందరినీ సమానంగా చూసేవాడు. గుహుడు వేటగాడైన గుహుడిని కౌగిలించుకుని తన సోదరుడిగా భావించాడు. శబరి ఎంగిలి పండ్లను ఇచ్చినా ఆమె భక్తిని చూసి ఎంతో ప్రేమతో స్వీకరించాడు. జటాయువు పక్షి అయినప్పటికీ తన తండ్రికి చేసినట్టే జటాయువుకు అంత్యక్రియలు నిర్వహించాడు. 6 స్మిత పూర్వభాషి రాముడు ఎప్పుడూ చిరునవ్వుతో సంభాషించేవాడు. ఎవరైనా తనను దూషించినా కోపడకుండా శాంతంగా సమాధానం చెప్పే గొప్ప ఓర్పు, క్షమ ఆయన సొంతం. 7 ఆదర్శపాలన ప్రజల అభిప్రాయానికి అత్యంత గౌరవం ఇచ్చేవాడు. తన వ్యక్తిగత సుఖం కంటే ప్రజాక్షేమమే ముఖ్యం అనుకున్నాడు కాబట్టే నేటికీ ఉత్తమ పాలనను రామరాజ్యంతో పోలుస్తారు. రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రమః. రాముడు ధర్మానికి సజీవ రూపం, సాధువులకు మిత్రుడు, సత్యమే బలముగా కలవాడు. శ్రీరాముడి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఎలా జీవించాలి అనే జీవన సూత్రం. మీ యూట్యూబ్ వీడియో కోసం